హాయ్ గైస్, వెల్కమ్ టు కాస్ట్ రీబూట్. సో ఈరోజు వచ్చేసి ఎంజీ యాస్ట్కి సంబంధించి ఓనర్షిప్ రివ్యూ అయితే మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. సో ఈ వెహికల్ వచ్చేసి నా వెహికలే, పర్సనల్ వెహికల్. అండ్ ఈ వెహికల్ తీసుకునేసి అరౌండ్ 10 months అయిపోతుంది. ఫిబ్రవరి 2025లో తీసుకున్నాను. అండ్ తీసుకున్న లొకేషన్ వచ్చేసి కడప. సో ఓవరాల్గా ఇప్పటి వరకు వచ్చేసి ఈ వెహికల్లో మనం 15,000 kilometers అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో కూడా 15,000 kilometersలో నేను చూసిన గుడ్, బ్యాడ్ అండ్ ఆల్సో సర్వీస్ కాస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ విత్ ద వీడియో. పర్చేజ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలంటే కనుక ఈ వెహికల్ నేను జనవరి 29, 2025లో బుక్ చేశాను. బుక్ చేసిన తర్వాత 1 week అంటే అరౌండ్ ఫిబ్రవరి 3rd ఆ టైంలో డెలివరీ ఇచ్చారు. సో ఓవరాల్ స్పాన్ అయితే మనకు 10 months అయింది. అండ్ వెహికల్ కాస్ట్ వచ్చేసి 16.5 lakhs ఆన్ రోడ్ పడింది. ఇది మాత్రమే కాకుండా నేను కొంచెం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వేస్తున్నాను. టింటెడ్ గ్లాస్ ఉంది, అంటే ప్రతి విండోకి టింటెడ్ గ్లాస్, అలాగే ఫుల్ ఫ్లోర్ మ్యాటింగ్, అలాగే అండర్ బాడీ కోటింగ్ అనేది ఒకటి ఇచ్చున్నారు. సో ఇవంతా కలిపి అరౌండ్ 30,000 అయ్యాయి. సో వీటిలన్నిటి కాకుండా మనం ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని చెప్పామంటే కనుక ఓవరాల్ ఆన్ రోడ్ వచ్చేసి అరౌండ్ 16.8 lakhs to 16.85 lakhs అరౌండ్ వస్తుంది. సో ఇది ఓవరాల్ పర్చేజ్ ఎక్స్పీరియన్స్. ఈ వెహికల్ తీసుకోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఫ్యూ పాజిటివ్స్ ఉన్నాయి. ఎట్లా అంటే వన్ ఆఫ్ ద రీజన్ వచ్చేసి మెయిన్ డిజైన్. అండ్ అలాగే 16.5 lakhsలో నేను తీసుకున్న టైంలో మనకు చాలా వెహికల్స్ ఆప్షన్స్ అనేటివి లేవు. బట్ ఈవెన్ నేను నెక్సాన్ చూశాను. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నెక్సాన్ చూద్దాం అనుకున్నా. బట్ నెక్సాన్ డీజిల్ టాప్ అండ్ వెళ్దాం అనుకున్నా కూడా అరౌండ్ 18 lakhs వచ్చింది. సో ఒక sub-4 meter వెహికల్ కోసం అంత కాస్ట్ పెట్టడం ఎందుకు, మనకి ఇక్కడ విత్ ఆఫర్స్తో కలిపి ఒక 4.3 meter పెద్ద వెహికల్ వస్తుంది, అంటే క్రెటా సైజ్ వెహికల్ వస్తుంది కదా. ఆ రీజన్ వల్ల నేను ఎంజీ యాస్టర్ చూస్ చేస్తున్నా. అండ్ ఈ వెహికల్ సంబంధించి ఓవరాల్ పాజిటివ్స్, ఈ 10 months స్పాన్లో నేను చూసిన పాజిటివ్స్ ఏంటంటే కనుక డిజైన్ అనేది ఏ యాంగిల్లో చూసినా కూడా మనకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అండ్ అది మాత్రమే కాకుండా ఇంటీరియర్స్ కూడా చాలా బాగుంటాయి. మొత్తం కంప్లీట్ బ్లాక్తో ఇస్తారు. ఇంటీరియర్ బ్లాక్ కలర్లో ఉంటాయి ఇంటీరియర్స్. ఆ బ్లాక్ కలర్లో ఉండడం వల్ల కొంచెం రిచ్గా ఉంటాయి చూడడానికి కూడా. ఆ రెడ్ స్టిచ్చింగ్ ఇట్లా కొంచెం స్పోర్టీ టచెస్ కూడా ఉన్నాయి. ఇవి మాత్రమే కాకుండా ఇంకొక పాజిటివ్ ఏంటంటే రేర్ సీట్లో కూర్చున్న వాళ్ళకి స్పేస్ అనేది చాలా ఫ్రీగా ఉంటుంది. అంటే ఈవెన్ నేను నా హైట్ సీట్, ఫ్రంట్ సీట్ కన్నా నా హైట్కి అడ్జస్ట్ చేసుకొని నేనే వెనకాల కూర్చున్నా కూడా నాకు డీసెంట్ కంఫర్ట్గా ఉంటుంది. బట్ అదే మనం ఇలాంటి కంఫర్ట్ అనేది ఒక sub-4 meter వెహికల్స్లో అయితే మనకు దొరకదు. సో ఓవరాల్ 10 months డ్యూరేషన్లో నేను ఈ వెహికల్ సంబంధించిన నెగిటివ్స్ ఏమన్నా అబ్జర్వ్ చేశాను అంటే కనుక వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే మైలేజ్ అనేది ఒక పెద్ద డ్రాబ్యాక్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నేను తీసుకున్న టైంలో ఫిబ్రవరి ఆ టైంలో మనకి E20 మిక్సింగ్ అనేది లేదు. అప్పుడు నాకు ఈవెన్ 4 members కూర్చొని విత్ లగేజ్ ఉన్నా కూడా నాకు హైవే మైలేజ్ వచ్చేసి అరౌండ్ 14 to 15 ఈజీగా టచ్ అవుతూ ఉండేది. మనం రెగ్యులర్గా క్యాలిక్యులేట్ చేసినా కూడా, నాట్ జస్ట్ MID మైలేజ్, రెగ్యులర్ మైలేజ్ క్యాలిక్యులేట్ చేసినా కూడా. బట్ ఈ E20 అయితే ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేశారో అప్పుడు అరౌండ్ 1 to 2 kmpl అనేది ఇమీడియట్ డ్రాప్ అనేది నేను ఎక్స్పీరియన్స్ చేశాను. ఈవెన్ ఒక 2 to 3 times టెస్ట్ కూడా చేసి చూసా. బట్ స్టిల్ మైలేజ్ అనేది ఆబ్వియస్ డ్రాప్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇంకొక నెగిటివ్ చూసామంటే కనుక ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్. సో ఈ వెహికల్లో వచ్చే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్కి కొన్ని గ్లిచెస్ ఉన్నాయి. దాని అంతటా అదే వాల్యూమ్ ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే సడన్గా మనకు రేడియో అనేది ఆన్ అవ్వడం కానీ, లేదంటే అసిస్టెంట్ ఒకటి ఉంటుంది, అది ఆటోమేటిక్గా ట్రిగర్ అవ్వడం కానీ. సో ఇలాంటి కొన్ని గ్లిచెస్ ఉన్నాయి. నేను చెక్ చేసినప్పుడు షోరూమ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్ చేస్తాం సార్, ఆ టైంలో వచ్చేసి మీకు ఈ ఇష్యూస్ ఉండవు ప్రాబబ్లీ అని చెప్పారు. బట్ ఇప్పటికి అరౌండ్ 3 services అయ్యాయి. బట్ ఏ సర్వీస్లో కూడా వాళ్ళు ఏమీ చేయలేదు. ఆ సర్వీస్ గురించి కూడా నేను నెక్స్ట్ few minutesలో చెప్తాను. ఇది మాత్రమే కాకుండా డ్రైవ్ చేసేటప్పుడు వచ్చేసి ఒక మేజర్ గ్లిచ్ ఉంది. ఏంటంటే ఎప్పుడన్నా మీరు ఏదైనా ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చిందంటే కనుక మీరు ఆబ్వియస్గా ఫస్ట్ గేర్కి షిఫ్ట్ చేసుకోవాలి. మీరు సెకండ్ గేర్ నుంచి ట్రై చేద్దామంటే కనుక ఈ ఇంజిన్ అనేది మీకు అంత సాటిస్ఫైడ్గా, అంటే అది పుల్ చేయలేకపోతుంది అప్పుడప్పుడు. ఇదొకటే కాకుండా మీరు ఒక స్పీడ్ మెయింటైన్ చేస్తూ ఉండి గేర్ డౌన్ చేయాల్సి ఉంటే కనుక థర్డ్ గేర్లోకి, సెకండ్ గేర్లోకి అలా డౌన్ చేశారంటే ఇంజన్ సౌండ్ అనేది ఎక్కువైపోతుంది. సడన్గా ఇంజన్ అనేది ఎక్కువ సౌండ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి డ్రైవింగ్ సంబంధించేసి. ఇది మాత్రమే కాకుండా మన ఇంటీరియర్స్లో చూసామంటే ఏసీకి సంబంధించేసి కొన్ని ప్లాస్టిక్స్ ఉన్నాయి. అవి ఊరికే చాలా డెలికేట్గా అనిపిస్తాయి. సో అవి యూస్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే నాది ఆల్రెడీ వన్ ఆఫ్ ద ఏసీ వెంట్కి సంబంధించేసి నాబ్ ఉంటుంది కదా, ఆ నాబ్ అనేది ఆల్రెడీ బ్రేక్ అయిపోయింది. అది రీజన్ ఏం లేదు, జస్ట్ ఇట్లా లెఫ్ట్ రైట్ అంటా ఉండగా కొంచెం ప్రెషర్ పడింది అండ్ ఇమీడియట్గా లోపల నాబ్ ఉంటుంది, ఆ నాబ్ అనేది బ్రేక్ అయిపోయింది. సో ఇప్పుడు లెఫ్ట్ రైట్ అప్ అండ్ డౌన్ ఏమీ మూవ్ చేసుకోలేం. జస్ట్ ఆ నాబ్ అయితే అలా ఉంటుంది, ఎలా అయితే ఫ్లో వస్తుంటుందో జస్ట్ అలా యాక్సెప్ట్ చేయాల్సింది, వేరే ఆప్షన్ లేదు. సర్వీస్ గురించి చూసామంటే కనుక ఈ వెహికల్ గురించి ఇప్పటి వరకు 3 సర్వీసులు అయ్యాయి. సో మేజర్ సర్వీస్ ఒకటి, మైనర్ సర్వీసులు 2. సో వెహికల్ తీసుకున్న ఇనీషియల్ ఫస్ట్ 1000 kilometers ఒకసారి సర్వీస్ రమ్మని చెప్పారు. ఆ టైంలో ఏంటంటే మనకు
బేసిక్ చెక్స్ అని చేస్తారు. లైక్ ఇంజిన్ ఆయిల్కి సంబంధించి కానీ, లేదంటే ఫిల్టర్ సంబంధించి ఏదైనా ఇష్యూ ఉందా, లేదంటే మనకు ఏమైనా కన్సర్న్స్ ఉన్నాయని చెప్పి ఒక బేసిక్ చెక్ లాంటిది. అండ్ ఆ టైంలో వచ్చేసి కార్ వాష్ ఇవన్నీ చేయించిన దానివల్ల ఒక 1000 to 1500 రూపీస్ జరిగింది, ఖర్చు అయింది. సో సెకండ్ మైనర్ సర్వీస్ వచ్చేసి 5000 కిలోమీటర్స్ ఒకసారి జరిగింది. ఆ 5000 కిలోమీటర్స్లో కూడా సేమ్ రెగ్యులర్ ఆయిల్ చెక్స్, అలాగే ఏసీ ఫిల్టర్ ఏదైనా ఇష్యూ ఉందా ఇలాంటివి చెక్ చేశారు. అగైన్ మళ్ళీ షోరూమ్కి వెళ్ళిన దానివల్ల మనకు కార్ క్లీన్ చేసి, అలాగే గ్రీస్ ఇవన్నీ అప్లై చేసి, అల్లాయిస్కి ఇట్లాంటి వాటికి మళ్ళీ మనకు వెహికల్ ప్రొవైడ్ చేశారు. ఆ టైంలో కూడా అరౌండ్ 2000 దగ్గర కాస్ట్ అయింది కార్ వాష్, అలాగే గ్రీస్ అప్లికేషన్స్ ఇవన్నీ చేసిన దానివల్ల. థర్డ్ వచ్చేసి మేజర్ సర్వీస్. సో 10,000 కిలోమీటర్స్. 10,000 కిలోమీటర్స్లో వచ్చేసి మనకు ఏసీ ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేశారు, అలాగే మనకు ఇంజిన్ ఆయిల్ చేంజ్, అండ్ ఇది మాత్రం కాకుండా గ్రీజ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, ఆ గ్రీజ్ అప్లికేషన్స్, ఇది మాత్రం కార్ వాష్ అండ్ ఇంటీరియర్ క్లీనింగ్, అలాగే ఓవరాల్ వెహికల్ క్లీనింగ్ అంతా చేసి ప్రొవైడ్ చేశారు. సో ఈ మేజర్ సర్వీస్కి వచ్చేసి మనకైన కాస్ట్ 7,000 రూపీస్ అయింది. 7,000 to 7,300 అరౌండ్ అప్రాక్సిమేట్లీ. సో అక్కడితో త్రీ సర్వీస్ అయిపోయి. సో కరెంట్లీ ఇప్పుడు 15,000 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 20,000 కిలోమీటర్స్కి వన్ ఆఫ్ ద సెకండ్ మేజర్ సర్వీస్. ఇప్పుడు కరెంట్లీ 2025 డిసెంబర్లో కనుక మనకు చూసారంటే చాలా ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి కంపెనీ కూడా. అండ్ ఈవెన్ అగైన్ ఎంజీ కూడా చాలా ఆఫర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈ టైంలో కనుక ఎంజీ యాస్టర్ని నేను సజెస్ట్ చేస్తానంటే సజెస్ట్ చేయననే చెప్పాలి. ఎందుకంటే ఈ వెహికల్లో ఇప్పుడు E20 చేంజెస్ వల్ల మైలేజ్ అనేది సివియర్ డ్రాప్ ఉంది. అండ్ ఎవ్రీడే మీకు సిటీస్ని బట్టి మీకు ఓవరాల్ పెట్రోల్ కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెన్నైలో ఉన్నాను. చెన్నైలో మీకు పెట్రోల్ కాస్ట్ వచ్చేసి 101 రూపీస్, లైక్ 101 రూపీస్ వస్తుంది. అండ్ అదే కనుక మీరు హైదరాబాద్ ఆర్ ఈవెన్ ఆంధ్రాకి వెళ్ళారంటే కనుక, తెలంగాణ ఆంధ్రాకి వెళ్ళారంటే 109 రూపీస్ నుంచి అంటే 109 రూపీస్ నుంచి 110 రూపీస్ వరకు వెళ్తుంది. అండ్ మనకు వచ్చే మైలేజ్ వచ్చేసి 12 to 13 ఉంటుంది. అండ్ మీరు బంపర్ టు బంపర్ ట్రాఫిక్ వెళ్ళాలంటే ఇంకా అధ్వానంగా వెళ్ళిపోతుంది. అరౌండ్ నేను చూసిన లోయెస్ట్ మైలేజ్ వచ్చేసి 5 to 6 kmpl కూడా చూశాను బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో. సో ఇలాగా సిటీ యూసేజ్ హెవీ ఉండే వాళ్ళు కనుక ఉంటే కనుక ప్రాబబ్లీ సజెస్ట్ చేయకుండా ఉండడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత సివియర్ మైలేజ్ డ్రాప్ ఉంటే మనకు ఓవరాల్ ఖర్చులు కూడా చాలా పెరిగిపోతాయి. ఓన్లీ ఫ్యూల్ మీదనే మనకు నాకు ఇప్పటివరకు నేను చూసిన పర్ కిలోమీటర్ ఛార్జ్ వచ్చేసి అరౌండ్ 9 to 10 రూపీస్ పర్ కిలోమీటర్ చూశాను. అంటే ఈ వెహికల్కి అంటే ఒక కిలోమీటర్కి మనకు అయ్యే కాస్ట్ వచ్చేసి 10 రూపీస్ అవుతుంది ఈ వెహికల్ తీసుకుంటే కనుక. సో బెటర్ ఆఫ్ మీరు ఈవీ కూడా వెళ్ళచ్చు. ఎంజీ ZS ఈవీ ఉంది కదా, దానికైనా మీరు వెళ్ళచ్చు కావాలంటే, ఎందుకంటే అది కొంచెం బెటర్ ఆప్షన్. మీకు డిజైన్ అనేది ఒక ప్రయారిటీ ఉంటే కనుక. బట్ పెట్రోల్ అయితే ప్రాబబ్లీ నేను సజెస్ట్ చేయను. సో దిస్ ఈజ్ ఒక బ్రీఫ్ ఓనర్షిప్ రివ్యూ అయితే ఈ వెహికల్కి సంబంధించి. సో చూసారు కదండి. సో ఇది ఎంజీ యాస్టర్కి సంబంధించేసి ఓనర్షిప్ రివ్యూ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.